అందరికీ జై భీమ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొకమారు జై భీమ్ తెలియజేసుకుంటున్నాం। ఈరోజు బహుజన రాజ్యాధికార సిద్ధాంత పితామహుడు మాన్యవార్ శ్రీ కాన్సీరామ్ గారి యొక్క జయంతి శుభాకాంక్షలు మీ జై భీమ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాం। జై భీమ్। ఈరోజు 180% మందిని ఏకమై కావాలని చెప్పి ఏకం చేసి రాజ్యాధికారాన్ని నిజంగానే ఏర్పాటు చేసి నిరూపించిన గొప్ప వ్యక్తి శ్రీ మాన్యవార్ కాన్సీరామ్ గారి యొక్క జయంతి। ఆయన చెప్పినట్టుగానే 185% మంది ఏకం కాకపోవడం వల్ల మన దగ్గర జరుగుతున్నటువంటి దురాఘాతాలు, మన దగ్గర జరుగుతున్నటువంటి దోపిడీ వ్యవస్థ ఏ విధంగా ఉందంటే, ఈరోజు ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి భూదాన్ భూముల విషయం కావచ్చు, అదే మాదిరిగా నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి సంఘటన కావచ్చు, అదే మాదిరిగా సుందరీకరణ పేరిట ఆ యొక్క మూసీ నది దగ్గర ఉన్నటువంటి గరీబులపైన పేదలపైన వారి యొక్క భూముల్ని గుంజుకునే విధానం కూడా కావచ్చు, అదే మాదిరిగా గంగారం ఎక్స్ రోడ్ వద్ద వారి యొక్క భూముల్ని వారి యొక్క ఇండ్లపైన దాడి చేసి వాళ్ళను అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టిన సంఘటన కావచ్చు। వీటన్నిటికీ ఈరోజు ఒక మహనీయుని జయంతిని జరుపుకుంటూనే ఆయన చెప్పిన సూక్తులు, ఆయన చెప్పిన సిద్ధాంతం, ఆయన చెప్పిన ధర్మం ప్రకారం 185% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఏకం కాకపోవడం వల్లనే ఈరోజు అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో ఏ విధంగా రగులుతుందంటే నిప్పులు చెలరేగుతున్న ప్రశ్నలు, ఆ యొక్క ప్రశ్నలే నిప్పులను చెలరేగే విధంగా ప్రశ్నిస్తున్నాయి। రగులుతున్నటువంటి బాధిత హృదయాలు ఏ బాధితులు అని చెప్పేసి అంటే, ఆ యొక్క నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటనకు ఆ కుటుంబ సభ్యుల బాధితుల యొక్క అది కావచ్చు, అదే మాదిరిగా మూసీ నది ఒడ్డున ఆ యొక్క భూములు గుంజుకొని వారి ఇళ్లను కూల్చిన విధంగా ఆ యొక్క బాధితుల యొక్క ఆర్తనాదాలు కావచ్చు, అదే మాదిరిగా భూదాన్ భూముల దగ్గరటువంటి ఇళ్లను కూలగొట్టి వారిని ఎండలో వర్షంలో నీడలో కూడు గూడు గుడ్డ ఏది లేకుండా దూరం చేసి వారి దూరం పెట్టినటువంటి ఆ యొక్క బాధితుల యొక్క ఆర్తనాలు కావచ్చు। కాబట్టి పోరాటంతో ఈరోజు ప్రతి ఒక్కరూ మహిళలంతా శివంగులు లేసి ప్రశ్నిస్తున్నారు, బాలికలంతా ఫిరంగులు లేసి కనిపిస్తున్నారు। ఎందుకు అని చెప్పంటే, ఇకనైనా మనం కళ్ళు తిరగకపోతే, ఇకనైనా మనం ఆలోచించకపోతే, ఇకనైనా మన ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలు ఏకం కాకపోతే ఈ యొక్క ప్రభుత్వాలు ఇదే మాదిరిగా మన పట్ల దాడులు దౌర్జన్యాలు చేసి, అదే మాదిరిగా మాన్యవార్ కాన్సీరామ్ గారు చెప్పిన విధంగానే ఏ జాతులైతే దాడులకు దౌర్జన్యాలకు అక్రమాలకు దురాఘాతాలకు వారు గొంతెత్తరో చేతులెత్తరో ఆ యొక్క జాతులు శవాల మూట కట్టుకోవడానికి పనిచేస్తారని చెప్పని మాన్యవార్ కాన్సీరామ్ గారు చెప్పడం జరిగింది। అలాంటి దుస్థితి రావద్దు, మనం ఇప్పటికే అంతరించిపోతా ఉన్నాం।